మీరు సాధన ఎన్ని సంవత్సరాలు పట్టింది చేయడానికి? నేను సాధన ఇప్పుడు చేసుకోవడం కంటిన్యూ నాకు ఈ సాధనకి ఇప్పుడు అఘోర సాధన నాది 9 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను సాధనలో ఇది కంటిన్యూ అఘోర సాధన చేసుకుంటే నాది 15 ఇయర్స్. ఓకే. అఘోర సాధనలో నాకు కంప్లీట్. నేను అఘోర సాధన కంప్లీట్ చేసుకుంటా ఇప్పుడు నాకు 15 ఇయర్స్ అయిపోయింది. నేను 9 ఇయర్స్ నాది కంప్లీట్ అయిన తర్వాత నేను అమ్మవారి స్థానం కట్టేసి నేను సాధనలు పూజలు ఇప్పుడు నా గుడి ఇది కట్టి కూడా మనకు 3 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ రన్నింగ్ అవుతుంది. అంటే సాధన అయిపోయింది. అఘోరిగా పూర్తి అఘోరిగా మారినారు అని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది? తెలిసే విధానం ఏంటి? ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం దీక్ష తీసుకున్నాము. ఇప్పుడు కొన్ని మందిలు ఎట్లా ఉంటారు దీక్ష తీసుకుంటేనే పెట్టుకుంటారు. ఇప్పుడు నా నేచర్ ఏముంది నేను దీక్ష తీసుకున్న తర్వాత నేను పూర్తి కంప్లీట్ అయినా కానీ నేను బయట రావాలని నా మైండ్. కాబట్టి నేను కంప్లీట్ సాధన చేసుకున్న తర్వాత నేను బయట పెట్టిన. అంటే గురు పర్మిషన్ తోటి మాత్రమే బయటకు రావాలి. గురు పర్మిషన్ తోటే బయటకు రావాలి. గురు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం నడవాలి. అఘోర అంటే ఓన్లీ బంధుత్వాలకు దూరం ఉండి సాధన చేయాలా, లేకుంటే ఫ్యామిలీతో ఉండి సాధన చేయొచ్చా? ఇప్పుడు అఘోరిలో ఎట్లా ఉందంటే మీకు 2 రకాలు ఉంది. ఒకటేమో సన్యాస దీక్ష అంటారు, ఒకటేమో మీకు అఘోరి అంటారు. అఘోరి అన్నప్పుడు మీరు ఫ్యామిలీతోటి ఉండి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే శివశక్తి కాబట్టి మీకు చేయొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ దాని ప్రాసెస్ దాని రూల్స్ అలాగ ఉంటుంది. ఒక అఘోరి సాధన అన్నప్పుడు ఓన్లీ నైట్లోనే అవుతుంది, డేలో కాదు. కాబట్టి మీకు డిస్టర్బెన్స్ ఉండదు. మీ ఫ్యామిలీ ప్లేస్లోని ఫ్యామిలీ ఉంటే మన ప్లేస్లోని మనం ఉంటాము. అంటే ఇప్పుడు మామూలుగా నేను వారణాసి వెళ్ళాను, చాలా ప్లేస్లలో తిరిగినప్పుడు కొంతమంది రోడ్ల పైన అక్కడ ఇక్కడ విభూతి పూచుకొని వాళ్ళంతా రకరకాలుగా ముళ్ళ పైన ఉండడము, ఇట్లాంటి కొన్ని ప్లేస్ల నుండి డబ్బులు తీసుకోవడము. అంటే వీళ్ళు నిజంగా అఘోరలా, లేకుంటే డబ్బులు తీసుకోవడానికి అఘోర వేషధారణ వేసిన వాళ్ళ? ఇది ఓన్లీ ఇప్పుడు కరెక్ట్ ఒరిజినల్ అఘోరి అయితే మీకు ఎవరి దగ్గర పట్టుకొని డబ్బులు అడగడు. ఓకే. ఆయన ప్లేస్లో ఆయన సాధన చేసుకుంటూ కూర్చుంటాడు. ఎవరైనా వచ్చి ఏమైనా దక్షిణ ఇస్తేనే తీసుకుంటాడు. కానీ వెళ్ళి పట్టుకొని చేగుంజు డబ్బులు అన్నాడు, అది రియల్ అఘోరి కాదు. బొట్టు పెట్టుకొని డబ్బులు అది అఘోరి కాదు. ఓన్లీ అఘోరి వేషం వేసుకుంటారు అంతే. ఒక రియల్ అఘోరికి అనేది వెళ్ళి పట్టుకొని డబ్బులు అని అవసరం లేదు. ఎవరన్నా వచ్చి ఇస్తేనే తీసుకుంటాడు. కాబట్టి అది అఘోరి వేషం వేసుకుంటారు. అఘోరికి బద్నాం చేసినా తప్ప వేరే దానిలో ఏం లేదు. ఇప్పుడు ఎవరికైనా చాతపడి చేసింది అంటే మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చాతబడి చేసిన పర్సన్కి మనం చెప్పేది అవసరం లేదు. ఆయన మీద ఆ లక్షణాలు కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ పర్సన్కి ఎప్పుడు చూసినా హెల్త్ ప్రాబ్లము, నిద్ర పడదు, బాడీ సిక్ అయితేనే ఉంటుంది. మీరు చూసినా దాని నెయిల్స్ బ్లాక్ పడతాయి, కళ్ళు మొత్తం బ్లాక్ పడుతుంది. శరీరంలో అనేది ఆయనకు ఆ అనుభవం అనేది అయితేనే ఉంటుంది. ఆ ప్రాబ్లం అయిన తర్వాత ఆయన ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. మొత్తం రిపోర్ట్స్ ఏ టు సైడ్ అన్ని రిపోర్ట్స్ అంతా నార్మల్ ఉంటుంది, ఏముండదు. అసలు ఇది ఏంది డాక్టర్స్ కూడా అంటే రిపోర్ట్స్ అయితే మొత్తం నార్మల్ ఉంది, మనం ఏం లేదు, డాక్టర్ పంపిస్తాడు. మన దగ్గర వచ్చిన తర్వాత ఏంటంటే మనం పూజలు చేసినాం, ఒక నెగిటివ్ అనేది ఒక సాధకే తీయవచ్చు. డాక్టర్ ఏంటంటే ఓన్లీ మెడిసిన్స్ రాయని చదువుకున్నాడు కాబట్టి మెడిసిన్సే రాస్తాడు. ఇప్పుడు మేము దానికి సంబంధించిన సాధన చేసినాం కాబట్టి ఆ నెగిటివ్ ఏందనేది మాకు తెలుస్తుంది. దాన్ని ఇమీడియట్లీ మేము రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత ఆ పర్సన్కు మెల్ల హెల్త్ అనేది మెడిసిన్ అనేది పడి స్టార్ట్ అవుతుంది, బాడీలో రికవరీ అనేది స్టార్ట్ అయిపోతుంది.